హాయ్ అండి. ఈరోజు లెమన్ రైస్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. అయితే దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత పల్లీలు వేసుకోవాలండి. అయితే అందరు ముందు తాలింపు గింజలు వేస్తారండి. నేనైతే పల్లీలు వేస్తాను. సో తాలింపు అనేది మాడకుండా ఉంటుంది. తర్వాత తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. అయితే పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ కొంచెం ఆ ఘాటు మిర్చి ఘాట్ అనేది ఆ రైస్కి కూడా పడుతుందండి. సో మనం ఏమి నంచుకోకుండా అయినా సరే ఆ పచ్చిమిర్చిని నంచుకొని తినేసేయొచ్చండి. తర్వాత పసుపు వేసుకొని కొత్తిమీర తరుగు వేసుకోవాలండి. ఈ కొత్తిమీర తరుగు కూడా కొంచెం తాలింపులో వేగితే ఆ పచ్చివాసన పోయి ఆ ఫ్లేవర్ అనేది రైస్కి పడుతుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని పక్కగా పెట్టుకోవాలండి. అయితే ఇక్కడ నేను 4 నిమ్మకాయలని పిండుకున్నానండి. అందులో సాల్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇవి మనం నిమ్మకాయ రసం కలుపుకునే ముందు ఒక 5 మినిట్స్ ముందు సాల్ట్ అనేది యాడ్ చేసి పెట్టుకుంటే అప్పటికి మనం చేసుకునేలోపు కరిగిపోతుందండి. తర్వాత వండి చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని ఒక ప్లేట్లో వేసుకున్నానండి. వేసుకొని ఈ తాలింపుని వేసుకొని మిక్స్ చేసుకున్నానండి. అయితే ఇంకా నేను ఇందులో ఏమీ యాడ్ చేసేది ఏం లేదు. ఆల్రెడీ లెమన్లో సాల్ట్ యాడ్ చేసేసాను. పసుపు తాలింపులో యాడ్ చేశానండి. ఇంకా నేను ఇందులో యాడ్ చేసేది ఏమీ లేదు. ఈ తర్వాత ఈ కలిపి పక్కన పెట్టుకున్నటువంటి ఈ లెమన్ జ్యూస్ని వేసుకుంటున్నానండి. వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటానండి. అంతే అండి. ఎంతో సింపుల్గా ఉండే ఈ లెమన్ రైస్ అనేది ఈ విధంగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. థ్యాంక్ యూ.